के जय అనా ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు విలేకరులకు నా తోటి బీజేపీ టీడీపీ జనసేన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరసు ఉంచి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదములన్నా. మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధాని ప్రమాణ స్వీకారం ఈ పొద్దు సాయంకాలం ఉండడం వలన మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ చేతిలో ఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క ఊరు వాడ ప్రత్యేకంగా మనము చేసుకుంటున్నాం. ప్రత్యేక ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు పండగలా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఎన్నో పండగలు చేసుకుంటూ మనకంటూ మన కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకంగా మార్పులు రావాలని మన జీవితాలు మారుతాయని ప్రత్యేకంగా కందుకుంటున్న వెంకటప్రసాద్ మన ఎంపీకుంట మండలం నుంచే మెజార్టీ ఇచ్చినామని ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. తర్వాత ఏ ఒక్కరిని కూడా గుర్తించుకోవాలా. సైకో పోవాలి సై కావాలనేది ప్రత్యేకంగా నిరూపించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఎన్డీఏ కూటమి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పార్టీకి పనిచేస్తాం కానీ ఎవరి కాళ్ళ కింద పని చేయమని చెప్పి ముఖాముఖిగా తెలుస్తున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అందరూ చేతులు పట్టుకోండి చంద్రన్న. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా నంబర్ గోల్కొండ మండల కేంద్రం నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేయడం జరుగుతోంది. శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ నరేంద్ర మోదీ. టీడీపీ మండల కన్వీనర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ముందుకు రానా చంద్రనా, ముందుకు రా కొద్దిగా ముందుకు రానా. దయచేసి అందరికీ వస్తుందన్నా ప్లీజ్ అన్నా. అన్నా అందరికీ ఇస్తారన్నా. దయచేసి ఎవరు 10 నిమిషాలన్నా. అర్జెంట్ అయితే చెప్పండి. ఆయన తినిపించాడు. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వండి కొంచెం. ఇక్కడ ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయనగరంలో నుంచి ముచ్చటగా మూడవసారి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా అవుతున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి, అలాగే ఎన్డీఏ భాగస్పక్షాన మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాలుగోసారి కాబోయే ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్రంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మన జన సైనికులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ
అలాగే మన కరీ నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయనగరం కందికొండ ప్రసాద్ గారు, అలాగే మన మండలంలోని ప్రతి ఒక్క కూటమి తరఫున అన్ని వర్గాల వారు ఎంతో శ్రమించి ఈ విజయాన్ని అందించేటువంటి మన మండల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రత్యేకమైన మున్ముందు మనమందరము కలిసికట్టుగా సార్వత్రిక ఎన్నికలనే కాక భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలైతేనేమి, తర్వాత మన అభివృద్ధి కోసము మనమందరము పాటుపడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ముచ్చటగా మూడో ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తకు మరియు ఓటరు మహాశయులు, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ యొక్క నాయకులకు శిరసొంచి పాదాభివందనం చేస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. ఈ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో భాగంగా ఇక్కడ ఆనందోత్సాహాల మధ్య ఈ కేక్ కటింగ్ కు హాజరైనటువంటి ప్రజానికానికి పాదాభివందనం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించి, అందులోనూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాను కోల్పోయినటువంటి వైసీపీ పార్టీని తునాతునకలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మానసికంగా మరియు వారి యొక్క వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి మరి కృంగింపజేసినప్పటికీ ఆయన కృంగిపోకుండా విజయంలో నిలబడి విజయంలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న కూడా అన్ని పార్టీల కార్యకర్తలతో సమన్వయపరుచుకుంటూ ఈ విజయాన్ని ఇంకో 15 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాలు ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటున్నాను. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. గట్టిగా సౌండ్ రాలేదు. భారత్ మాతాకి జై. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమికి సంబంధించిన టీడీపీ కావచ్చు, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమిలో ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో 14 సీట్లు కైవసం చేసుకున్నాం. ముఖ్యంగా ఏమంటే వాళ్ళు వైనాట్ 175 అన్నారు, వైనాట్ 162 మనం ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమిలో మెజార్టీ ఇచ్చి గెలిపించి వైసీపీ పార్టీని పంగనామాలు లాగా 11 సీట్లే ఇచ్చి మన ఎన్డీఏ కూటమి 162 సీట్లకు పరిమితమై 64 సీట్లు గెలుచుకుని, అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ఈరోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులకు, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మన ఎన్డీఏ కూటమిలో గెలుపొందిన వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇంతటితో నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి జోష్ రాలా. భారత్ మాతాకి. మన భారతదేశంలో ప్రజలందరూ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురు చూసాం. అవి రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాం, అందరినీ ఓడిస్తామని చెప్పి గాంభీర్యాన్ని ప్రదర్శించాయి చాలా పార్టీలు. దాంట్లో వాళ్ళు ఒక తప్పు చేసింది ఏంటంటే ప్రజల్ని తక్కువ అంచనా వేసినారు. ప్రజలు తిక్కోళ్ళు, వాళ్ళకి ఏదో మనం 1000-500 పారేస్తే ఓట్లు వేసేస్తారు, ఏదో కల్లబొల్లి మాటలు చెప్పేస్తే నమ్మేస్తారు అనుకున్నారు. కానీ అయ్యా అట్లా కాదు. ప్రజలు మారినారు, ప్రజలు చైతన్యవంతులైనారు, వాళ్ళు స్వయంగా ఆలోచించే శక్తిని పెంచుకున్నారు.
కాబట్టి ప్రజలు ఏం కోరుకున్నారు? అభివృద్ధిని కోరుకున్నారు. మీరు ఇచ్చే 500, 1000 కాదు మాకు కావాల్సింది. మాకు అభివృద్ధి కావాలి. మాకు ఎవరు మేలు చేస్తారో, మా రాష్ట్రాన్ని ఎవరు బాగుపరుస్తారో, మా దేశాన్ని ఎవరు బాగుపరుస్తారు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా దేశ భవిష్యత్తు ఏంటి అని ఈసారి ప్రజలందరూ ఆలోచించినారు. కాబట్టి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఈ అభివృద్ధి అనేది మన నియోజకవర్గంలో శ్రీ కందికుంట వెంకట ప్రసాదనతోనే సాధ్యం. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రసాదన్న నాయకత్వం, మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుతోనే ఈ అభివృద్ధి సాధ్యం. అలాగే దేశంలో గౌరవనీయులు నరేంద్ర మోదీ నుంచినే మనకు ఈ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఆయన సారథ్యంలోనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలు మన భారతదేశం గురించి ఆలోచిస్తాయి, మన భారతదేశాన్ని గౌరవిస్తాయి అని ప్రజలందరం సంకల్పంతో గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు ముచ్చటగా 3వసారి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేసుకుంటూ మన నాయకులందరినీ ఆహ్వానించాం. నంబుల పులిగుంట మండలంలో నుంచి కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజానికం అంతా ఇక్కడ ఇచ్చేసింది. ఈ సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలుపుకుంటే అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి వందే వందే. ప్రధానమంత్రి గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కందికుంట వెంకట ప్రసాద్ నాయకత్వం. ఫోటోలలో మాట్లాడతారన్నా. ఫస్ట్ పేరు ఎవరిదన్నా? అధ్యక్షులు మన కేంద్ర అధ్యక్షులు నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ఈ ప్రమాణ స్వీకారం విచ్చేసినాం. ఇక్కడ మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన సందర్భంగా మరి మన కదిరి కందికుంట వెంకట ప్రసాద్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయిన సందర్భంగా మనము ఎన్నికొండ మండల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో బహిరంగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరము కలిసి ఎన్డీఏ కూటమి తరపున ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికొండ మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున మనకు ముందుగా కదిరి అంటే ఏంటో తెలుసా మీకు? కదిరి అంటే కందికుంట వెంకట ప్రసాద్ అని కందికుంట అంటే కదిరి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటి వ్యక్తిని మనము ఎన్నో 20 సంవత్సరాలుగా పోరాడి మనం పాటలు వింటూనే ఉన్నాం. ఓర్చుకొని కట్టాలని పెంచుకొని అనే విధంగా ఈ 5 సంవత్సరాలు మనము ఎంతో ప్రతి ఒక్కరము కష్టాలు పడి ఈ 2024లో మనము ముందుకు పోగలుగుతున్నాము. మరి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా మన నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, మన కదిరి కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు మనం ప్రతి ఒక్కరూ మంచి పనులతో చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎన్డీఏ జిందాబాద్, ఎన్డీఏ జిందాబాద్, ఎన్డీఏ జిందాబాద్, నరేంద్ర మోదీ జిందాబాద్, శ్రీ నరేంద్ర మోదీ జిందాబాద్, శ్రీ నరేంద్ర మోదీ జిందాబాద్, శ్రీ నారా
చంద్రబాబు నాయుడు జిందాబాద్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిందాబాద్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిందాబాద్ అమ్మ శ్రీమతి పురంధేశ్వరి గారు జిందాబాద్ అమ్మ శ్రీమతి పురంధేశ్వరి గారు జిందాబాద్ అమ్మ శ్రీమతి పురంధేశ్వరి గారు జిందాబాద్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు కందికుంట వెంకట ప్రసాద్ గారు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ జిఎం శేఖర్ స్వామి గారు అలాగే జిఎం శేఖర్ స్వామి గారు జిఎం శేఖర్ స్వామి గారు అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి అదేవిధంగా జిల్లా కార్యవర్గ సమావేశానికి అలాగే మండల కార్యవర్గ సమావేశానికి అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మండల నాయకులకి అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర నాయకులకి అదేవిధంగా జిల్లా నాయకులకి మండల నాయకులకి ముఖ్యంగా మన నంబుల పూలకుంటలో ఎన్డీఏ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీ 2,255 ఓట్లు మనకు మెజార్టీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి ఇచ్చినటువంటి సందర్భంలో అదేవిధంగా 3.0 మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాననీయ నేత అదేవిధంగా మనకు అందరికీ ఈ ఎంతో శుభ పరిణామం నరేంద్ర మోదీ గారు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశ బడ్జెట్ 14 లక్షల కోట్లు అయితే ఈ రోజు అదేవిధంగా మన నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సుమారు 50 లక్షల కోట్లకు తీసుకుపోయిన ఘనత నరేంద్ర మోదీ గారిని అదేవిధంగా మన్ కీ బాత్ విషయంలో అయితేనేమి అదేవిధంగా స్వచ్ఛ భారత్ అయితేనేమి అదేవిధంగా హర్ ఘర్ జల్ అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అదేవిధంగా పిఎం కిసాన్